అటు తమిళనాడు, ఇటు పశ్చిమ బెంగాల్ ఈ 2 రాష్ట్రాలు గూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయాయి. నిజానికి అక్కడ జరిగినటువంటి ఎన్నికలు అలాంటివి, వచ్చిన ఫలితాలు అలాంటివి. ఒక్కసారి మనం తమిళనాడు గురించి మొదట మాట్లాడుకుంటే, తమిళనాడులో టీవీకే గనక గెలిస్తే విజయ్ నేషనల్ టాపిక్‌గా మారిపోతాడని మనం గతంలో చెప్పుకున్నాం. నిజంగానే ఇప్పుడు అతను ఒక నేషనల్ టాపిక్‌గా మారిపోయాడు. ఒకనాడు తెలుగునాట ఎన్టీఆర్, తమిళనాట ఎంజీఆర్ ఎలాగైతే గెలిచారో, ఇప్పుడు విజయ్ తమిళనాడులో అలాగే గెలిచాడంటూ నేషనల్ మీడియా కూడా తనని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, టీవీకే ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక అసలు ఎవరున్నారు? విజయ్‌కి స్ట్రాటజిస్ట్‌గా పనిచేసింది ఎవరు? త్రిష అంటారేమో. కాసేపు ఆ విషయాన్ని పక్కన పెడదాం. టీవీకేకు స్ట్రాటజిస్ట్‌గా పనిచేసింది కపిల్ సాహు. ఇతని పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా 12 మంది టీమ్‌తో టీవీకే పార్టీకి పనిచేశారు. ఆయన గతంలో ఐపాక్‌కు పనిచేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న కార్యకర్తలు అధిష్టానానికి మధ్య సమన్వయం చేయడంతో పాటుగా ఆహ్, టీవీకే పార్టీ సభలు ఎక్కడ నిర్వహించాలి, అలాగే ఆ సభలో ఎలాంటి స్పీచ్ ఇవ్వాలి, ఎక్కడ ఏ హామీ ఉండాలి, అలాగే మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను చేర్చాలి, ఇలా అనేకమైనటువంటి చర్చలు, స్ట్రాటజిస్టులు అన్నీ కూడా కపిల్ సాహు టీం టీవీకేకి అందించినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు టీవీకే విజయంతో ఎంత చర్చగా మారిందో, పొలిటికల్ సర్కిల్‌లో కపిల్ సాహు టీం కూడా ఇప్పుడు అంతే చర్చనీయాంశంగా మారింది.